నమ్మకాలు కానీ హట్ అయితే, సో అలాంటి వాటిలో ఇలాంటి సెక్షన్స్ పెడతారు. అండ్ ఇందులో ఇవన్నీ ఏంటంటే జస్ట్ 2 to 3 years ఇంప్రిజన్మెంట్ అయ్యే సెక్షన్స్ ఇవి అలాంగ్ విత్ ఫైన్. బట్ ఇక్కడ మనం ఇంకోటి మెయిన్ సెక్షన్ ఒకటి చూసుకుంటే రోహిత్ గారు 111 ఆఫ్ BNS ఉంది. అదేంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ లైక్ అబెట్మెంట్ టు క్రిమినల్ కాన్స్పిరసీ, ఒక క్రైమ్ చేసేదానికి అబెట్మెంట్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా. అంటే ఇది జనరల్ ఆర్గనైజ్డ్ క్రైమ్కి కూడా ఇప్పుడు BNSలో మనం ఒక సపరేట్ సెక్షన్ పెట్టాం, దట్ ఈస్ నథింగ్ బట్ సెక్షన్ 111. సో ఇప్పుడు ఇక్కడ రోజు చూసుకుంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగానే వీళ్ళందరూ ఒక వ్యక్తులు, ఒక పార్టీకి చెందిన వాళ్ళు ఒక ఆర్గనైజ్డ్గా 1 by 1 ఇట్లా ఒక ఆపోజిషన్ పార్టీ జనాల మీద ఇట్లా అటాక్ చేస్తూ ఒక కాన్స్పిరసీ ప్రకారంగా చేశారు. కాబట్టి ఇక్కడ సెక్షన్ 111 అట్రాక్ట్ అయింది. ఇదే వల్లభనేని వంశీ గారి మీద కూడా సేమ్ సెక్షన్ పెట్టారు, ఇక్కడ కూడా అదే పెడతాం జరిగింది. బికాస్ దే ఆల్ హ్యావ్ కాన్స్పైర్డ్ టుగెదర్ అండ్ ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా చేశారు. ఎవరికి వాళ్ళు ఒక పార్టీకి సంబంధించిన అందరూ ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక కన్స్పైర్ చేస్తూ ఒక సపరేట్ ఆర్గనైజ్డ్గానే చేశారు ఇవన్నీ అన్నట్టుగా ఈ సెక్షన్స్ పెట్టారు. సో ఇది మాత్రం చాలా సివియర్ సెక్షన్, ఇది మినిమం 5 years to life కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఎలా చూడాలి ఈ సంస్కృతి? నిజానికి సమాజంలో మనం సెలబ్రిటీలుగా ఉన్నప్పుడు కొంచెం ఆదర్శంగా మన మాట నడవడిక ఆదర్శంగా ఉండాల్సినటువంటి సమయంలో పోసాని తిట్టినవి నిజంగానే పనికి మాలిన మాటలే మాట్లాడాడు పోసాని. మీరు ఎందుకు మాట్లాడారు, మీ చేత ఎవరు మాట్లాడించారు అని మీరు చెప్తున్నారు, ఆ జోలికి వెళ్ళడం లేదు. కానీ ఎవరు మాట్లాడినా, ఏ పార్టీ నాయకులు అలాంటి మాటలు మాట్లాడినా పనికి మాలిన మాటలే. మన నలుగురు చూస్తున్నారు అని అన్నప్పుడు అవతల వాళ్ళ క్యారెక్టర్ గురించి, వాళ్ళ అమ్మల దగ్గర నుంచి ఇలాంటి బూతులు తిట్టడం అనేది పనికి మాలిన మాటలే. సో ఏ పార్టీ నాయకులైనా, ఏ పార్టీకి సపోర్ట్ చేసేటటువంటి మనుషులైనప్పటికీ కూడా ఇలాంటి మాటలు సభ్య సమాజంలో హర్షించదగినవి కాదు అని చాలామంది అంటున్నారు. అందుకే పోసాని తిట్టిన మాటలు. సో ఇప్పుడు కూడా వేరే పార్టీ నేతలను, అధికారంలో ఉన్న పార్టీ నేతలు కూడా ఎవరు కూడా తిట్టకూడదు. మనం అధికారంలో ఉన్నప్పుడు వేరే పార్టీ నేతలను తిడితే దానికి పర్యవసానం ఎప్పుడైనా అనుభవించాల్సిందని చెప్తున్నారు. సో ఆ వ్యాఖ్యలు కూడా అంత దారుణంగా ఉన్నాయి. సో నిజానికి తిట్లని ఎలా చూడాలి సార్? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2014 నుంచి 19 చూసుకుంటే ముఖ్యంగా మీరు ఏపీ పాలిటిక్స్లో ఈ తిట్ల కల్చర్ అనేది అప్పుడే మొదలైంది. చాలా నార్మలైజ్ చేసేసి వీళ్ళు, అంటే ఒక జుగుప్సాకరంగా ఒక అవతల అపోజిషన్ పార్టీ లీడర్స్ మనం తిట్టచ్చు, ఇది నార్మలైజ్ చేస్తూ ఎవరినైనా ఎంతన్న మాటలు మాట్లాడచ్చు. అసలు ఎప్పుడైనా జీవితంలో వీళ్ళు ఒక పాలసీ మీద కానీ ఒక దేని మీదైనా, ఒక రాయితీ మీద కానీ, ఒక సంక్షేమ పథకాల గురించి కానీ, దేని గురించి వీళ్ళు మాట్లాడతాం ఎప్పుడైనా చూసారా? వాళ్ళ పార్టీ లీడర్స్ కానీ ఎవరైనా కానీ. ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకుంటే వాళ్ళ అప్పటి లీడర్స్ అంబటి రాంబాబు గారు కానీ, రోజా గారు కానీ, వీళ్ళందరూ ఆ కొడాలి నాని గారు కానీ ఈ మినిస్ట్రీస్ తీసుకొని ఇవన్నీ కూడా చేసే వాళ్ళు అసలు వాళ్ళ పోర్ట్ఫోలియోస్ అంటే జనాలకి తెలియదు. వాళ్ళ బూతుల పరంగా వాళ్ళని గుర్తుపడతారు కానీ అసలు వాళ్ళు ఏ శాఖ అంటే సడన్గా ఈ జనాలు ఏపీ జనాలు చెప్పలేని పరిస్థితి. రోజా గారు ఏ శాఖ అంటే చెప్పరు, అదే రోజా గారు ఏ బూతులు తిట్టారంటే చెప్తారు. మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే అసలు ఆ టైంలో మొత్తం అసలు వీళ్ళ బూతులే ట్రెండింగ్. అసలు ఏపీ పాలిటిక్స్ అంటే అసలు ఒక కామెడీ షో అన్న విధంగా ట్రెండ్ అయినాయి. మొత్తం యూట్యూబ్ వీడియోస్, రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవన్నీ చూస్తే మీరు అసలు అంతా జుగుప్సా పరంగా అండ్ ఏపీ పాలిటిక్స్ని చాలా హాస్యాస్పదంగా చేసిన ఘనత ఒక వైసీపీ పార్టీకి మాత్రమే చెల్లింది ఇవాళ రోజు. సో వాళ్ళంతా దిగజార్చారు ఏపీ పాలిటిక్స్ని. అలాంటిది ఇవాళ రోజు మళ్ళీ మా కూటమి గవర్నమెంట్ వచ్చి మళ్ళీ ఒక హుందాతనం బ్యాక్ తీసుకురావాలి, హుందాతనం అనేది వెనక్కి తీసుకురావాలి మన ఏపీ పాలిటిక్స్ అన్న ఉద్దేశంతో మేము చాలా జాగ్రత్తగా ఇప్పుడు గడిచిన 7 నెలల్లోనే మీరు చూసుకుంటే వీ హావ్ డన్ సో మెనీ థింగ్స్. మేము ఓన్లీ డెవలప్మెంట్ పరంగా ఈ కేసు వరకు చూద్దాం. ఇప్పుడు ఈ కేసులో సజ్జల ముందస్తు బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు కాబట్టి ఈ కేసులో సజ్జల వైపు ఉన్నటువంటి మెరిట్స్ ఏంటి? ఎందుకంటే జస్ట్ వేగ్గా ఒక కేసులో అక్యూజ్డ్గా ఉన్న వ్యక్తి మరొకరి పేరు చెప్తే నోటీసులు పంపిస్తారా, లేదంటే అరెస్టులు చేసే అవకాశం ఉంటుందా, లేదంటే ఆ మాటలను పట్టించుకోకుండా ఉండే అవకాశం ఉంటుంది? అంటే జనరల్లీ ఇలాంటి కేసులు ఏంటంటే ఇప్పుడు ఒక అవతల వ్యక్తులు క్రిమినల్ కాన్స్పిరసీతో అబెట్మెంట్ చేశారు, పలానా వ్యక్తులు నాకు ఇలా స్క్రిప్ట్ ఇస్తేనే నేను చేశానని చెప్పి నేను చెప్తే, సో దాని ప్రకారంగా సెక్షన్స్ ఇప్పుడు BNS క్రిమినల్ కాన్స్పిరసీకి కానీ అబెట్మెంట్కి కానీ సివియర్ సెక్షన్స్ ఉన్నాయి, సెక్షన్ 49 కానీ. దాని ప్రకారం నేననేది అది కాదు, గతంలో వైసీపీని తిట్టిన నేతలు ఎవరొకరు ఉంటారు, లేకపోతే టీడీపీని తిట్టిన నేతలు ఎవరొకరు ఉండొచ్చు. సో వాళ్ళని పట్టుకుని తీసుకొచ్చినప్పుడు నన్ను పలానా వ్యక్తి తిట్టాడు అని వీళ్ళు ప్రైవేట్ కంప్లైంట్ వేశారని అనుకుంది. ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఒక పేర్లు చెప్పాడు, 2 పేర్లు చెప్పాడు, దానికి ఎటువంటి ఇది లేదు. రేపొద్దున్న ఇంకొక వ్యక్తిని పట్టుకొచ్చి అలా తిట్టిన వ్యక్తిని పట్టుకుని వచ్చి
అగ్రనేతల పేర్లు చెప్తే వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకున్నారు, మరి వాళ్ళ మీద ఎందుకు తీసుకోవట్లేదు, వేర్ ఈజ్ ఈక్వాలిటీ బిఫోర్ అని అడగడానికి అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ అండి, అదే నేను చెప్పేది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ మీద ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళందరూ ఒకటే పార్టీకి చెందిన వాళ్ళు అండ్ ఆ సోషల్ మీడియా మొత్తం నడిపించేది సజ్జల భార్గవ్ రెడ్డి అని చెప్పి అందరికీ తెలుసు. అండ్ ముఖ్యంగా గత ప్రభుత్వంలో వీళ్ళు ఏం మాట్లాడినా కూడా మొత్తం అని చెప్పి మన వాసిరెడ్డి పద్మ గారు కూడా ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పారు. ఆవిడ వైసీపీ లీడర్ పోసాని కృష్ణమూర్తి ఒక చోట ప్రెస్ మీట్ పెట్టి అనరాని మాటలు, పనికి మాల మాటలే మాట్లాడాడు. అతను వేరే ఎవరి పేర్లైనా చెబితే దాన్ని పరిగణలోకి తీసుకోవాలి, అక్కడ ప్రైమ్ ఆఫీస్ ఉందనుకోవడానికి అవకాశం ఉందా? 100% ఉన్నాయి. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్రైమ్ అక్యూజ్డ్ ఉన్నప్పుడు ఒక కేసులో పలానా ఎందుకు నువ్వు మాట్లాడావంటే, నేను నా పార్టీ అధినేత పలానా అతను ఉన్నారు వాళ్ళు లీడర్స్, వాళ్ళు నాకు ఇలా స్క్రిప్ట్ పంపించారు, వాళ్ళు చెప్పిన ప్రకారంగా నేను నడుచుకున్నానని ఆయన చెప్తే ఖచ్చితంగా వాళ్ళని పిలిచి ఇంట్రోగేషన్ చేసి అవి ఆ ఎవిడెన్సెస్ అవి కనుక వీళ్ళు సేకరించగలిగితే 100% వాళ్ళని కూడా అందులో కో అక్యూజ్డ్ కింద పెట్టి వాళ్ళ మీద కూడా ఆ కేసులు ఫైల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ఇవాళ రోజు అవి సీరియస్ ఒఫెన్సెస్ కాబట్టే పలానా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ఆయన అబ్బాయి కానీ అలాంటి అవకాశాలు ప్రభుత్వం తలుచుకుంటే ఉన్నాయి. చట్ట ప్రకారమే మేము చెప్తున్నాం అండి. ప్రభుత్వం తలుచుకుంటే జ్యుడిషియరీ ఇస్ డిఫరెంట్ అండ్ గవర్నమెంట్ ఇస్ డిఫరెంట్. జ్యుడిషియరీని మనం ఎప్పుడు మనం ఉల్లంఘించలేము, మనం ఇన్వాల్వ్ కాలేము. దిస్ ఈజ్ ఆల్ యాజ్ పర్ ది లానే అవుతుంది అక్కడ. సో చట్ట ప్రకారమే నేను చెప్తున్నాను, చట్ట ప్రకారమే వాళ్ళ చర్యలు తీసుకోవచ్చు, పోలీస్ వారు కానీ ఇతరత్ర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వారు కానీ. సో దే విల్ డూ దేర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. నిజంగానే ఇందులో ప్రైమ్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ అయ్యి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ఆ భార్గవ రెడ్డి గారు కానీ వీళ్ళది ఉన్నాయి, ఇందులో పాత్రలు ఉన్నాయి, వీళ్ళు చెప్పిన ప్రకారమే ఈయన నడుచుకున్నాడని ఎస్టాబ్లిష్ అవ్వగలిగితే 100% వాళ్ళ మీద కేసులు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ వాళ్ళు పెడతారు కూడా, డెఫినెట్గా అవుతుంది. అందుకనే కదా ఇవాళ రోజు వాళ్ళు తప్పు. ఇప్పుడు గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు కేవలం కొద్దిగా పేరు ఒక ఎలిగేషన్ రాగానే వీళ్ళు మరి ముందస్తు బెయిల్స్కి ఎందుకే వెళ్ళి అప్లై చేశారు వీళ్ళు, రామకృష్ణారెడ్డి గారు కానీ వాళ్ళు కానీ ఎందుకు వేసుకున్నారు ముందస్తు బెయిల్స్? యాంటిసిపేటెడ్ బెయిల్ వాళ్ళ పేర్లు చెప్పించారు కాబట్టి సహజంగానే అనుమానం ఉంటుంది. పోలీస్ కస్టడీలో పలానా వ్యక్తి మీద బలవంతంగా ఇప్పుడు ఆయన మీద పేరు చెప్పడానికి ఆయన మీద 3rd డిగ్రీ ఏమైనా ఉపయోగించారా, ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? రఘురామ కృష్ణరాజు గారి మీద 3rd డిగ్రీ ఉపయోగించారని ఆయన కాళ్ళు ఆయన ఫిజికల్ బాడీని చూస్తే ఆ రోజు బయటకు వచ్చిన తర్వాత నా పైన 3rd డిగ్రీ ఉపయోగించారు, నా పేర్లు చెప్పమన్నారు అని పోసాని కృష్ణమూర్తి కూడా చెప్పే అవకాశం ఉంటుంది. 3rd డిగ్రీ ఉపయోగిస్తే దానికి ఫిజికల్ వూండ్స్ ఉంటాయి, దానికి దెబ్బలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఊరికే గాల్లో మాటలు చెప్తే అవన్నీ వర్కౌట్ అవ్వవు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అక్కడ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక వైద్యులు కానీ వాళ్ళందరూ MLCలు ఇస్తారు ఏమన్నా దెబ్బలు తగిలితే, అవన్నీ తీసుకుంటారు. సో ఏం రిపోర్ట్స్ లేకుండా ఊరికే నన్ను కొట్టారు నన్ను తిట్టారని చెప్తే ఎవరు నమ్మరు. అందులో ముఖ్యంగా పోసాని గారి స్టేట్మెంట్స్ని ఆయన ఏం చేశాడో ఏంటన్నది క్లియర్గా వీడియోస్ ఉన్నాయి అక్కడ. మనం కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ కేసులో ప్రైమ్ ఆఫీస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఆయన మీద అంత సివియర్ సెక్షన్స్ కాగ్నిజబుల్ ఒఫెన్సెస్ పెట్టారు ఆయన మీద. ఎందుకంటే ఇవాళ రోజు చూసుకుంటే మీరు నేను నాకు చెప్పినట్టు జస్ట్ పో అని పెడితేనే, మీరు యూట్యూబ్లో పో అని కొడితేనే పోసాని కృష్ణమురళి 100 బూత్ వీడియోలు వస్తాయి. సో అలాంటి వ్యక్తి అయినా అలాంటప్పుడు ఇంకా కొత్తగా మనం కష్టపడి ఆయన గురించి సాక్ష్యాలు ఎంత వెతికేంత అవసరం లేదు. ఆ మాటలు గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది, ఆ రోజు నిజానికి ఒక పరిమితి దాటి పనికి మాలిన మాటలే అన్నాడు, అనకూడని మాటలు, ఎవరిని కూడా మనం ఉపయోగించకుండా మాటలే అన్నాడు. అంటే ఒక సభ్య సమాజం సిగ్గుపడే విధంగా చాలా అసహ్యంగా జిగుప్సాపరంగా బిహేవ్ చేసిన వైనం ఏదైతే ఉందంటే అది పోసాని కృష్ణమురళి గారి ఆ వీడియోస్ చూస్తే తెలుస్తుంది మనకి. ఆయన అలానే బిహేవ్ చేశాడు. ఆయన ముఖ్యంగా ఆయనే కాదు, ఆ వైసీపీ లీడర్స్ ఎవరిని చూసినా మీరు గత ప్రభుత్వంలో అందరూ అలానే ప్రవర్తించారు. సభ్య సమాజం తలదించుకునే విధంగానే వ్యవహరించారు. అసలు వీళ్ళని చూస్తే వీళ్ళు మినిస్టర్సా, వీళ్ళ మన లీడర్స్ అని చెప్పి ఆంధ్ర ప్రజానికం సిగ్గుపడే విధంగా చేశారు వాళ్ళు. 151 నుంచి 11 కుదించారు. వైసీపీయా ఇప్పుడు మీ కూటమినా ఇలాంటి బూతులు రేపు మీ కూటమిలో కూడా, మా కూటమిలో ఇప్పటివరకు అలాంటి బూతులు ఎప్పుడు మాట్లాడలేదు సార్. మా కూటమిలో మీరు ఇప్పటివరకు బూతులు అనేది ఎప్పటివరకు ఇదివరకు చూడలేదు, ఇప్పుడు కూడా చూడరు. ముఖ్యంగా మా బీజేపీ పార్టీ గురించి లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ సార్. జీవితంలో ఇప్పటివరకు మీరు ఒక రికార్డ్ తీయండి, బీజేపీ ఆల్ ఓవర్ ఇండియా ఇప్పుడు మేము ఉన్నాము, ఎప్పుడైనా మేము బూతులు మాట్లాడి జుగుప్సాపరంగా ఇలాంటి వీడియోస్ చూసినట్టు మా లీడర్స్ ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా కనబడ్డాయా? ఇప్పుడు ఆంధ్రాలో మా లీడర్సే కానీ, తెలంగాణలో కానీ, ఎనీవేర్ అక్రాస్ ఇండియా మా బీజేపీ లీడర్స్ అలాంటి వీడియోస్ ఎప్పుడైనా బయటకు వచ్చా? మోస్ట్ డిసిప్లిన్డ్ పార్టీ అంటే బీజేపీ పార్టీయే. మాకు మాత్రం మేము అలాంటి చెయ్యము, అలాంటి కల్చర్ మేము ఎంకరేజ్ చేయము. ముఖ్యంగా అలాంటి కల్చర్ని ఎవరైనా ఎంకరేజ్ చేస్తే మేము ఊరుకోం కూడా. ఇంకా మేము ఇన్ టర్న్ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగైన్స్ దెమ్. సో ఇవాళ రోజు మన కూటమి గవర్నమెంట్ ఆంధ్రాలో మేము వచ్చిందే ఒక మళ్ళీ మన దిగజారిపోయిన మన ఏపీ పాలిటిక్స్ని ఒక హుందాతనం మళ్ళీ తీసుకురావాలి, వెనక్కి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఇంత కష్టపడి పనిచేస్తున్నాం. సో అలాంటప్పుడు మేము అపోజిషన్ లీడర్స్ని చెడ్డగా మాట్లాడతాము, మళ్ళీ ఇలా గలీజ్గా వ్యవహరించి వాళ్ళని అసభ్యకరమైన పదజాలంతో దూషించడం, ఇలాంటి మా కల్చర్ కాదు, మేము చేయం కూడా అలాంటివి. ఓకే, సునీల్, మా సిఐడి మాజీ డీజీ సునీల్పై కూడా సస్పెన్షన్ వేడిపడింది, ఎలా చూడాలి? సార్ ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు ఏంటంటే 1 by 1
వీళ్ళ పాపాలు పండాయి. గత ప్రభుత్వంలో వీళ్ళు చేసిన పాపాలని ఏదైతే ఉన్నాయో అప్పుడు యంత్రాంగాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని వీళ్ళు ఎలా ఉపయోగించుకున్నారు, ఇంక్లూడింగ్ ఆయన డీజీపీ పొజిషన్లో ఉండి ఒక సిఐడి డీజీపీ కింద పనిచేస్తూ వ్యవహరిస్తూ ఆయన మీద ఎన్ని ఎలిగేషన్స్ ఉన్నాయో మనకు తెలుసు. ఇవాళ రోజు కొత్తగా మేము ఏదో ఆయన మీద కేసులు బనాయించానని సస్పెన్షన్ వెయిట్ వేస్తుంది కాదు. ఇక్కడ క్లియర్గా ఇట్స్ ఎస్టాబ్లిష్డ్. ఆయన ఎలా ఇల్లీగల్ ట్రిప్స్, ఫారెన్ ట్రిప్స్ ఎలా వేశాడు, అసలు వాటికి ఇది అప్రూవల్ లేదు. అప్రూవల్ లేనప్పుడు ఒక